హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో జావా బాబర్ 42 బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా షోరూమ్ వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంకొన్ని రోజుల్లో సూన్ జావాలో ఉన్న అన్ని బైక్స్ లో చేంజెస్ జరుగుతున్నట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఎగ్జాక్ట్ గా నాకు డేట్ చెప్పలేదు కానీ, బట్ ఇప్పుడున్న వెహికల్స్ లో చేంజెస్ జరుగుతున్నట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మాత్రం నాకు చెప్పారు. సో మీలో ఎవరైనా జావా వెహికల్స్ ను తీసుకుందాం అనుకుంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలనుకోండి, చేయండి. ఎందుకంటే చేంజెస్ జరిగితే లేటెస్ట్ మోడల్స్ మీరు తీసుకోవచ్చు. లేదు వద్దనుకుంటే ప్రజెంట్ ఇప్పుడున్న మోడల్స్ కూడా మీరు తీసేసుకోవచ్చు. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడున్న వెహికల్స్ పైన 15,000 ప్రైస్ అనేది హైక్ అయింది. సో ఫ్యూచర్ లో జావా బైక్స్ పైన అప్డేట్స్ జరిగినా సరే వాటి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈ జావా 42 బాబర్ గురించి ఇన్ డెప్త్ రివ్యూని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ లో ఉన్న కలర్స్ అండ్ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. కలర్స్ వైజ్ టోటల్ గా 5 కలర్ ఆప్షన్స్ లో బైక్ అనేది అవైలబుల్ గా ఉంది. సో మీకు నచ్చిన కలర్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ రెడ్ కలర్ ఉంది చూస్తారా, చాలా బాగుంటుంది, బాగా ఫేమస్ కూడా, ఎక్కువ మంది దీన్నే కొంటూ ఉంటారు. నేను రివ్యూ చేసిన షోరూమ్ లో క్రోమ్ కలర్ కూడా ఉంది, అదంత గ్రేట్ గా అనిపించలేదు. సో ఇది కలర్స్ గురించి. నెక్స్ట్ మోడల్స్ వైజ్ 2 మోడల్స్ ఉన్నాయి, ఎలవీల్ మోడల్, స్పోక్ వీల్ మోడల్. మీరు బెటర్ ఎలవీల్ తీసుకోండి, అందులో డైమండ్ కట్ వీల్స్ వస్తాయి, చూడటానికి బాగుంటుంది కూడా. సో ఇది కలర్స్ అండ్ మోడల్స్ గురించి. నెక్స్ట్ లుకింగ్ వైజ్ బైక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. జావాలోను ఇజ్రీలో ఉన్న అన్ని బైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ 42 బాబర్ లుక్స్ చూడటానికి చాలా బాగుంటాయి రియాలిటీలో. పర్సనల్ గా నాకు కూడా లుక్స్ మాత్రం బాగా నచ్చాయి. సో ఈ బైక్ ను రోడ్డు పైన రైడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా ఎక్కడైనా పార్కింగ్ చేసినా సరే పబ్లిక్ అటెన్షన్ అనేది బాగా గ్రాప్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ బైక్ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ BS6 DO ఇచ్చి ఆల్ఫా 2 ఇంజిన్ ఇచ్చారు. పవర్ ఏమో 29.9 bhp ను, టార్క్ 30 Nm ని ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 6 గేర్స్ ఉంటాయి. సో ఇంజిన్ చూడటానికి రియాలిటీలో ఎలా ఉందంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారనమాట, ఎయిర్ వెన్స్ టైప్ లో. బట్ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఇక్కడ చూడండి పెద్ద రేడియేటర్ ఇచ్చారు. ఇంకా మనం బైక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు డైలీ కమ్యూటింగ్ చేయాలన్నా, లాంగ్ జర్నీస్కి వెళ్ళాలన్నా ఏ విధంగానే సరే మీకు పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. టూ మచ్ అగ్రెసివ్ గా ఉండదు. లైక్ స్పోర్ట్స్ వెహికల్స్ లాగా అంత అగ్రెసివ్ ఉండకపోయినా సరే ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది రియాలిటీలో బాగుంటుంది మీరు రైడ్ చేసేటప్పుడు. సో ఈ ఆల్ఫా 2 ఇంజిన్స్ లో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే. అలానే వీటిని రిఫైన్ చేశారు. మరీ కంప్లీట్ స్మూత్ గా ఉండదు కానీ ప్రీవియస్ ఫస్ట్ ఇంజిన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఆల్ఫా 2 ఇంజిన్స్ అనేవి స్మూత్నెస్ వైజ్ పర్లేదు, బాగుంటాయి. మరి కంప్లీట్ ఎక్కువ స్మూత్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అలానే ఫినిషింగ్ వైజ్ బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ లో ఇచ్చారు ఇంజిన్ ని. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ జావా 1929 అని చెప్పి మెన్షనింగ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన 35mm హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. సస్పెన్షన్ మొత్తం క్లోజ్ అయి ఉంటుంది అనమాట చూడడానికి. సో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది రియాలిటీలో బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్ లో అయినా సరే 41mm కి అప్డేట్ చేస్తే బాగుంటుంది. లైక్ వీళ్ళ జావా 42 FJ ఉంది కదా, ఆ బైక్ లో ఫ్రంట్ 41mm సైజ్ ఉంటుంది. సో ఈ బైక్ లో కూడా 41mm సైజ్ కి అప్డేట్ చేస్తే బాగుంటుంది. అలానే హెడ్ లైట్ కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ లో లైటింగ్ వైజ్ ఆల్ LED లైటింగ్ సెటప్ ని యూజ్ చేశారు. ఇక్కడ రౌండ్ LED హెడ్ లైట్ ఇవ్వడం జరిగింది చిన్నగా, దీనిపైన 42 అని చెప్పి మెన్షనింగ్ చేశారు. సో హెడ్ లైట్ సైజ్ అనేది చిన్నగా ఉండటం వల్ల నైట్ టైం విజన్ అనేది కొంచెం తగ్గుతుంది. చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని రైజ్ చేశారు. సో జావా ఎలా థింక్ చేసిందంటే, హెడ్ లైట్ సైజ్ కొంచెం పెద్దగా ఇస్తే వెహికల్ లుక్స్ అనేవి పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలాగ హెడ్ లైట్ చిన్నగా ఇవ్వడం వల్ల ఫ్రంట్ నుంచి వ్యూ చూడటానికి చాలా బాగుంది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా LEDనే. అలానే హజార్ లైట్ ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది సేఫ్టీ వైజ్. నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే, ఫుల్లీ డిజిటల్ రౌండ్ LCD కన్సోల్ ఇచ్చారు. పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు, చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా లేవు. ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ ఇచ్చారు, టెంపరేచర్ ఇండికేషన్ ఉంది, ABS లైట్ ఉంది, సిగ్నల్ ఇండికేషన్ లైట్, న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూల్ ఇండికేషన్ లైట్స్ ఇచ్చారు. అలానే కన్సోల్ ఇన్సైడ్ RPM మీటర్ ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది, గేర్ ఇండికేషన్ ఇచ్చారు, టైం ఇచ్చారు, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, సైజ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది, ట్రిప్ అండ్ ఓడోమీటర్స్ ఇచ్చారు. డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్ కూడా లేదు. సో బేసిక్ గా మనకి రెగ్యులర్ లైఫ్ లో యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది కన్సోల్ గురించి. విజిబిలిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి. సిగ్నల్ ఇండికేషన్ బటన్ ఉంది, కింద హార్న్ ఇచ్చారు. ఇంకా హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, హజార్ లైట్ బటన్ ఇచ్చారు, సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి.
ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు కదా, ఇందులో మీకు USB పోర్ట్ ఉంది, అలానే Type-C పోర్ట్ కూడా ఇచ్చారు. సో మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు నచ్చిన దాంతో ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇలాగా 2 టైప్స్ ఇవ్వటం అనేది ప్లస్ పాయింటే. అలానే ఇంకా ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ క్లచ్ లెవర్ కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు, ఇవి నాన్ అడ్జస్టబుల్ అనమాట. అలానే ఇక్కడ సింగిల్ యాక్సిలరేటర్ కేబుల్ ఇచ్చారు, చూడొచ్చు. నెక్స్ట్ డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ లో ఫ్యూల్ ట్యాంక్ చూడటానికి ఎలా ఉంది. ఇది మెటల్ ట్యాంక్ అనమాట. ఇక్కడ థైస్ గ్రిప్ కోసం అడిషనల్ గా ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ జావా అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. ఇక్కడ 42 అని చెప్పి స్టిక్కరింగ్ మెన్షనింగ్ అయితే ఉంది. ఓవరాల్ గా ట్యాంక్ లుక్స్ గుడ్. నెక్స్ట్ ఈ బైక్ బాబర్ కాన్సెప్ట్ కాబట్టి సింగిల్ సీటే ఉంటుంది. సీట్ క్వాలిటీ, కుషనింగ్, కంఫర్ట్ అన్నీ బాగున్నాయి. చాలా మంది దీన్ని పిలియన్ కోసం మాడిఫికేషన్ చేస్తారు సీట్ ను. అలానే పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా మాడిఫికేషన్ అనేది చేస్తూ ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ వెహికల్ ని ఇలాగ సోలోగా రైడ్ చేస్తేనే బాగుంటుంది, పిలియన్ తో చూడటానికి అసలు బాగోదు. సో అది ఇంకా టోటల్లీ మీ ఇష్టం అనుకోండి. బట్ ఈ వెహికల్ కాన్సెప్ట్ సోలోగా రైడ్ చేయటం కాబట్టి అలాగే రైడ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ మడ్గార్డ్ కూడా ఐరన్ ఇచ్చారు. ఇంకా బ్రేకింగ్ వైజ్ బ్యాక్ సైడ్ 240mm డిస్క్ ఇచ్చారు. డ్యూల్ ఛానల్ ABS సేఫ్టీ స్టాండర్డ్ గా ఉంటుంది. అలానే బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఉంది. చాసిస్ వైజ్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 140/70 17 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. ఇవి రేడియల్ అయితే కాదు. బ్యాక్ సైడ్ టైర్ అనేది పెద్దగా ఉండటం వల్ల వెహికల్ చూస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి బాగుంది వ్యూ అనేది. ఇంకా ఈ బైక్ టైల్ సెక్షన్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, రౌండ్ LED టైల్ లైట్ అనమాట. ఇలాగా మధ్యగాటికి టైల్ సెక్షన్ ఇవ్వటం అనేది బాగుంది. ఇంకా కింద రెడ్ రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా టైల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఇవి ప్లాస్టిక్ మ్యాటీ అండ్ గ్లాసీ ఫినిషింగ్ లో చూడటానికి ఎలా ఉన్నాయి. వీటిపైన బాబర్ 42 అని చెప్పి కూడా మెన్షనింగ్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. సో మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఈ బైక్ ఇది సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయినా సరే ఎగ్జాస్ట్ 2 ఇచ్చారు. చూడటానికి లుక్ అనేది బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి మనం రైడ్ చేసేటప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బేసిక్గా వస్తుంది, ఇవి 2 ఉండటం వలన. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ ఇచ్చుంటే బాగుండేది. కీ ప్లేస్మెంట్ కూడా మీకు ట్యాంక్ కింద ఇస్తారు. ఇది వీళ్ళ యూనిక్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ ఇస్తే, హ్యాండిల్ లాక్ మాత్రం ఈ ప్లేస్ లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఎలాంటి సెంటర్ స్టాండ్ ఉండదు, ఓన్లీ సైడ్ స్టాండ్ మీద డిపెండ్ అవ్వాలి. అలానే ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఇంకా కూలెంట్ టాప్ అప్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇంజిన్ కి సేఫ్టీ వైజ్ బ్యాష్ ప్లేట్ కూడా ఉంది. ఇంకా హార్న్ ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ వైజ్ 280mm డిస్క్ ఇచ్చారు. సేఫ్టీ వైజ్ డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్ గా ఉంది. అలానే బైబ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ యూజ్ చేయడం జరిగింది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ వైజ్ 100/90 18 ఇంచ్ సిఎట్ కంపెనీకి సంబంధించిన టైర్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా ఉంది. ఇంకా బైక్ లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. డిజైన్ చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ క్లాసిక్ 42 అని చెప్పి మెన్షనింగ్ కూడా చేశారు అలాయ్ వీల్స్ పైన. ఇంకా సింగిల్ వే షిఫ్ట్ గేర్ 11 యూజ్ చేశారు ఈ బైక్ లో. రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ఇచ్చారు. ఫుట్ రెస్ట్ ప్లేస్మెంట్ అనేది కొంచెం ఫ్రంట్ గా ఉంటుంది, రిలాక్సర్ సిట్టింగ్ కోసం. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ చూడటానికి ఎలా ఉంది. ఈ బైక్ కి పిలియన్ తో పని లేదు కాబట్టి పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా లేదు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్గార్డ్ కూడా ఐరన్ ఇచ్చారు. అలానే ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్స్ ఉంది. సీట్ హైట్ 740mm ఇచ్చారు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వెయిట్ ఏమో 185 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ 145mm ఇచ్చారు, చాలా తక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. ఇంకా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే యావరేజ్ గా 30 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది టోటల్ గా మీ రైడింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 3 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో మీలో ఎవరైనా జావా బైక్స్ తీసుకున్నాం అనుకుంటే మీ దగ్గరలో షోరూమ్ ఉందా లేదో చూసుకోండి. అలానే ఆ షోరూమ్ లో సర్వీస్ గురించి మీరు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ఈ బైక్స్ ని తీసుకోండి. ఎందుకంటే ఈ బైక్స్ కి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు ఎక్కువగా షోరూమ్స్ మీద డిపెండ్ అవ్వాలన్నమాట. అందుకే సర్వీస్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే వెహికల్స్ ని బై చేయండి. ఇది నా పర్సనల్ సజెషన్. ఇంకా మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇది 300cc కేటగిరీ వెహికల్, టెక్నికల్ గా 334cc బైక్ అనమాట ఇది. సో మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది, తక్కువ అయితే ఏముండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా జావా 42 బాబర్ గురించి. సో మీలో ఎవరన్నా జావా 42 బాబర్ బైక్ ను తీసుకుందామని ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా మీరు టెస్ట్ రైడ్ చేయండి. ఒకసారి బైక్ ని మీరు రైడ్ చేస్తేనే బైక్ మీద మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలానే ఈ వెహికల్ తీసుకునే ముందు ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని ఆలోచించుకొని తీసుకోండి. ఇన్ కేసు మీరు వెహికల్ తీసుకొని అది మీకు నచ్చగా మీ డైలీ లైఫ్ లో సెట్ అవ్వక
రిమైనింగ్ వెహికల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ బాబర్ వెహికల్స్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇది ఆల్ రౌండర్ బైక్ అయితే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఒక సెకండరీ బైక్ అయితే ఉండాలి. సో, మీరు వెహికల్ కొనేసి మీకు సెట్ అవ్వకపోతే తర్వాత సేల్ చేద్దాం అనుకున్న ప్రాబ్లమ్ అనేది అవుతుంది. సో, కంప్లీట్‌గా ఆలోచించుకొని వెహికల్ అనేది తీసుకోండి. అలానే చెప్పా కదా! షోరూమ్ సర్వీస్ కూడా మెయిన్ ప్రయారిటీగా తీసుకోండి. సో, ఓవరాల్‌గా బాబర్ కాన్సెప్ట్‌లో బైక్ అయితే బావుంది. లుక్స్ బావున్నాయి. అలానే ఫీచర్స్ కూడా పర్లేదు బావున్నాయి. కానీ లిటిల్ బిట్ ప్రైస్ అనేది ఎక్కువ అనిపించింది నాకు. మరీ 3 లాక్స్ ప్రైస్ కాకుండా కొంచెం తగ్గిస్తే బావుంటుంది. సో, మీ మైండ్‌లో సోలోగా రైడ్ చేసుకోవడానికి ఒక బైక్ కావాలని థాట్ ఉంటే ది బెస్ట్ బైక్ ఇది జావా 42 బాబర్. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.